నిజంగానే ఇటువంటి మందలకు చదువు సంజ ఉండదు అని అంటే చాలామంది కోపం వస్తుంది. కానీ ఏమాత్రం చదువుకున్న వాళ్ళకైనా అది నిజం కాదు అన్న విషయం తెలుస్తుంది. బాబా అనేది ఒరిజినల్గా పర్షియన్ మాట. అది తుర్కియా లాంటి దేశాల్లో కూడా విపరీతంగా ఉంటుంది. మనకు తెలుసు భారతదేశంలో కూడా చాలామంది ముస్లిం ఇళ్లలో తండ్రుల్ని బాబా అని పిలుస్తారు. ఇక్కడ సూఫీ మత గురువులను కూడా వాళ్ళు బాబా అనే పిలిచేవాళ్ళు. సో మొట్టమొదటి బాబాలందరూ కూడా ముస్లిం మతం నుంచే వచ్చారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే హిందూ మతంలో కూడా బాబా అని పెట్టుకోవడం మొదలుపెట్టారు. డేరా బాబాతో మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్లో చూస్తే వీధికి 4 బాబాలు ఉంటారు. మనకి ఇక్కడ బాగా ఫేమస్ సత్య సాయి బాబా. 2 బాబాలు ఉన్నారు. హిందూ బాబా ఉన్నాడు, ముస్లిం బాబా ఉన్నాడు. సో బాబా అనేది ఒక జనరిక్ నేమ్. గురువు, తండ్రి, పెద్దవాళ్ళు దీనికి సంబంధించింది. దీని కుదురు మాత్రం పూర్తిగా పర్షియన్దే. ఆ పర్షియన్ కుదురు నుంచి వచ్చింది కాబట్టి హిందీలో కూడా ఈ మాట అడాప్ట్ అయింది. తండ్రిని బాబా అనటం ముస్లిం కుటుంబాల్లో మాత్రమే కాకుండా నాకు తెలిసి చాలా హిందూ కుటుంబాల్లో కూడా ఈ అలవాటు ఉంది.